Hallelujah. Praise the Lord. Thank you, Jesus. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు గోల్ మినిస్ట్రీస్ వారు సమర్పిస్తున్న 40 days of word explosion, take root and bear fruit అను ఈ అద్భుతమైన ఈ 40 days ప్రోగ్రాంలో మేము కూడా పాలు పొందుకోవడానికి దేవుడు మాకు ఇచ్చిన కృపకై దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రోగ్రాంని హోస్ట్ చేస్తున్న డాక్టర్ విని గారికి మా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. చాలా సంతోషం మీతో కలిసి ఈ ప్రోగ్రాంలో దేవుని ఆరాధించే కృపను దేవుడు మాకు దయచేసినందుకు. రండి వచ్చిన ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రేమ గల పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, ఈరోజు ఈ రీతిగా ప్రభువా నేను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప కృపకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ 40 రోజులు జరుగుతున్న ఈ వర్డ్ ఎక్స్ప్లోషన్ ప్రభువా, నీ చిత్త ప్రకారంగా నాయన అనేక దైవజనులు ప్రభా నువ్వు తీసుకొచ్చి నాయన నీ వాక్యాన్ని ప్రభా ప్రజలకు అందిస్తూ ఉండగా నాయన అనేకుల్ని దీవిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మమ్మల్ని ఎన్నుకొని ప్రభా నిన్ను ఆరాధించడానికి, వాక్యాన్ని పంచుకోవడానికి మమ్మల్ని ఎన్నుకున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ అభిషేకంతో నింపి మమ్మల్ని దీవించండి నాయన. వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి నీవే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. రండి కొన్ని పాటలు పాడుతూ దేవుని మహిమపరచుకుందాం. ఈరోజు కొన్ని పాటలు పాడబోతున్నాం. తర్వాత మనం వాక్యంలోకి మనము వెళ్ళబోతున్నాం. వాక్యాన్ని కూడా మనం వినబోతున్నాం. సిద్ధపడి ఉందాం. దేవుడు మన కొరకు ఈరోజు దాచి ఉన్న వాక్యం, ఈరోజు మన కొరకు ఏ దీవెనైతే ఉంచి ఉన్నాడో ఆ దీవెను పొందుకోవడానికి మనం సిద్ధపడదాం. ఆరాధిస్తుండగా మన హృదయాల్ని, మన మనసులను మనం సిద్ధపరచుకుందాం. నాతో ఉన్నారు పాస్టర్ మోసెస్ గారు, వాక్యాన్ని అందించబోతున్నారు. కొద్ది నిమిషాల తర్వాత నా ప్యాడ్స్ వాయిస్తున్న పాస్టర్ చేతన్ గారు, వారు కూడా మరి సంగీతం ద్వారా దేవుని మహింపరచబోతున్నారు. మరొకరు ఇంకా బేస్ గిటార్ వాయిస్తున్నారు బ్రదర్ నూతన్ గారు. మేమందరం కలిసి దేవుని స్తుతిస్తుండగా రండి అందరం కలిసి ఏక మనసుతో దేవుని ఆరాధిద్దాం. సృష్టికర్తకు దేవుడు, అద్భుత ఆశ్చర్యకరుడు, ఆయన నామను ఘనపరుస్తూ ఈ పాటను పాడుతూ దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. హల్లెలూయా. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోకనాథ సర్వము నీవేగా, సన్నుతులు వరు నిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త
కనలేని అంధులకు చూపునొసగి చెవిటి మూగల బాగుపరచితివే. కానాన్ని మాలో అద్భుతముగా నీతిని ద్రాక్షారసము చేసి కనలేని అంధులకు చూపునొసగి చెవిటి మూగల బాగుపరచితివే. నీక సాధ్యమే లేదు ఇలలో ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. నీక సాధ్యమే లేదు ఇలలో ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా. నా లోకం నీ మాటవేను. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. మృతుల సహితము జీవింపజేసి మృతినే గెలిచి తిరిగి లేచితివే. నీ రాజ్యములో నీతో వసింపకొని పోవ త్వరలో రానుంటివే. నీక సాధ్యమే లేదు ఇలలో ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. నీక సాధ్యమే లేదు ఇలలో ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. హల్లెలూయా. సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు. సృష్టి దేవుని మాటను వింటుంది. బైబిల్లో కూడా అనేక పర్యాలు మనం చూసినట్లయితే ఎప్పుడైతే తుఫాను మీద మన శిష్యులు వెళ్తున్నప్పుడు తుఫాను భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు యేసయ్యని అడిగినప్పుడు యేసయ్య లేచి ఆ తుఫాన్ని గద్దించడం మనం చూస్తూ ఉన్నాం. ఆ తుఫాను ఆగిపోవటం మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకమై ఉన్న దేవుడు. అదే శక్తి, ఆయన శక్తిలో లోపము లేదు, మార్పు లేదు, ఆయన ప్రేమలో మార్పు లేదు. ఈ రోజు కూడా ఎప్పుడైతే మనం యేసు నామంలో ప్రార్థన చేస్తామో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి.
అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆయన నామములోనే గొప్ప శక్తి ఉన్నది. ఆయన నామములోనే గొప్ప స్వస్థత, విడుదల ఉన్నది. హల్లెలూయా. ఆయన నిజమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. ఆయన నామను ఘనపరుస్తూ మరొక పాటను పాడదాం. స్తుతియు ఘనతయు మహిమ నిరతము యేసుకే చెల్లును. హల్లెలూయా. సంగీతము స్తుతియు ఘనతయు మహిమ నిరతము యేసుకే చెల్లును. మహిమరాజుకు యుగ యుగాలకు స్తోత్ర సంగీతము. సర్వలోకం చేరుడి, సర్వ సృష్టి పాడుడి. हालेलुया. ओके या अब इसको ऑन कर दो. हालेलुया. चेक. ये वाला ऑन है क्या? चेक. हालेलुया. इसको ऑन करो. चलेगा नो प्रॉब्लम. चेक. हालेलुया. प्रेज द लॉर्ड. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఈరోజు ఎందుకో చాలా పవర్ ఫ్లక్చుయేషన్ చాలా అవుతుంది. అయినప్పటికీ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా నీకే వందనం. స్తోత్రం. ఘనతయు మహిమ నిరతము యేసుకే చెల్లును. మహిమరాజుకు యుగ యుగాలకు స్తోత్ర సంగీతము. స్తుతియు ఘనతయు మహిమ నిరతము యేసుకే చెల్లును. మహిమరాజుకు యుగ యుగాలకు స్తోత్ర సంగీతము. సర్వలోకం చేరుడి, సర్వ సృష్టి పాడుడి. సర్వలోకం చేరుడి, సర్వ సృష్టి పాడుడి. ఏక స్వరముతో నడమెత్తి పాడుడి. స్తుతియు ఘనతయు మహిమ నిరతము యేసుకే చెల్లును. రాజుకు యుగ యుగాలకు స్తోత్ర సంగీతము.
స్థిరము చేయువాడు. హల్లెలూయా ఓ ఓ ఓ హోసానా హల్లెలూయా ఓ ఓ ఓ హోసానా 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 హోసానా. స్తుతియు ఘనతయు మహిమ నిరంతరము యేసుకే చెల్లును. మహిమరాజుకు యుగ యుగాలకు స్తోత్ర సంగీతము. స్తుతియు ఘనతయు మహిమ నిరంతరము యేసుకే చెల్లును. మహిమరాజుకు యుగ యుగాలకు స్తోత్ర సంగీతము. పరిహారకుడు నమ్మదగిన సహాయకుడు. సర్వ పాప పరిహారకుడు నమ్మదగిన సహాయకుడు. అన్నిటిలో ఉన్నవాడు నిరంతరము నిలచువాడు. ఉన్నతుడు మహోన్నతుడు మరణపు ముళ్ళు విరచినాడు. Hallelujah. Oh, 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 Hosanna. Hosanna. Hallelujah. Oh, 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 Hosanna. 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 స్తుతియు ఘనతయు మహిమ నిరంతరము యేసుకే చెల్లును. మహిమరాజుకు యుగ యుగాలకు స్తోత్ర సంగీతము. స్తుతియు ఘనతయు మహిమ నిరంతరము యేసుకే చెల్లును. మహిమరాజుకు యుగ యుగాలకు స్తోత్ర సంగీతము. సర్వలోకం చేరుడి సర్వ సృష్టి పాడుడి. సర్వలోకం చేరుడి సర్వ సృష్టి పాడుడి. ఏక స్వరముతో పరమెత్తి పాడుడి. హల్లెలూయా ఓ ఓ ఓ హోసానా. Hosanna, 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 Hosanna. సమస్త ఘనత మహిమ యేసుకే, యేసుకే, యేసుకే. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయనే మన తండ్రి, ఆయన మన దేవుడై ఉన్నాడు. ఈరోజు మన వాక్యం వినబోచుండగా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. ఆ దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోబోయే ముందుగా కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాం. చెప్తాం, యేసయ్యా నీకే వందనాలు. యేసయ్యా నీవే నా దేవుడవు రాజా, నీవే నా దేవుడవు రాజా. నువ్వు మాట్లాడే దేవుడవు తండ్రి. నాయన ఎన్నడు విడువని దేవుడవు నీవే యేసయ్యా. నాయన మా మార్గాల్ని సరళం చేసే దేవుడవు, మా అడుగులు
మా అడుగులను ప్రభా సరి అయిన మార్గంలో నడిపించే దేవుడవు నాయన. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. ప్రతి పరిస్థితిలో మా తోడు నీడిగా ఉన్న దేవుడవు నీవు యేసయ్యా. రండి కొద్ది నిమిషాలు యేసయ్యా యేసయ్యా అని పలుకుదాం ఈ రాత్రి. యేసయ్యా, యేసు రాజా, దేవానికే స్తోత్రం, రాజుల రాజా, ప్రభుల ప్రభువానికే వందనాలు నాయన. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. చెప్దాం యేసయ్యా, 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 యేసయ్యా. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము నా తండ్రివి, సరిచేయు నా తండ్రివి యేసయ్యా. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండదపైనను, రాత్రి వెనరదపైనను, తగులకుండా కాచేరి ప్రేమ. పగలు ఎండదపైనను, రాత్రి వెనరదపైనను, తగులకుండా కాచేరి ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. ప్రేమ కలిగిన పరలోక తండ్రి యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నిజమైన దేవా, సర్వశక్తి కలిగిన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీవు గొప్ప దేవుడవు, మంచి దేవుడవు, నిజమైన దేవుడవు, శక్తి కలిగిన దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు, దయగల దేవుడవు, కృపగల దేవుడవు, కనికరము చూపువాడవు నీవేసయ్యా. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయువాడవు నీవేసయ్యా. అసాధ్యాన్ని సాధ్యపరచువాడవు నీవేసయ్యా. మాతో మాట్లాడే దేవుడవు నీవేసయ్యా. నాయన, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడే దేవుడవు.
ఈ రాత్రి ప్రభువా నేను నీ వాక్యాన్ని మేము ధ్యానించబోచుండగా మాతో మాట్లాడే దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, మా హృదయాల్ని ఎరిగిన దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది గనక ప్రభువా యేసయ్యా, నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నాయనా, ఎవరెవరికైతే ప్రభువా ఏ వాక్యం అవసరమై ఉన్నదో, నాయనా ఏ ఆత్మీయ ఆహారం అవసరమై ఉన్నదో ఆ ఆహారాన్ని ప్రభువా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని మనం చేస్తూ ఉన్నాం. నీ దాసుని ప్రభువా మీరు నాయనా అభిషేకించి మీ దాసుడి ద్వారా మీరు మాట్లాడండి. సమస్త ఘనత మహిమ ప్రభావములు నాయన నీకే ఆరోపిస్తూ ఇచ్చిన ప్రార్థన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మన వాక్యం నుంచి విందాం. మధ్యలో దైవజనులు పాస్టర్ మోసెస్ గారు. ఇక్కడ మేము ఉన్నది లైట్ హౌస్ చర్చ్ ఒరిస్సాలో. మేము ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నాం. ఒరిస్సా ప్రాంతంలో కోరాపుట్ డిస్ట్రిక్ట్ సిమ్లిగూడ అనే ఈ చిన్న ఊరు. ఇక్కడ లైట్ హౌస్ చర్చ్ అనే ఈ చర్చ్ను స్థాపించారు మా నాన్నగారు. ఇక్కడ నుండి మేము దేవుని పరిచయం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రీతిగా ఈ రీతిగా ఆరాధించడానికి, వాక్యాన్ని పంచుకోవడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. దైవజనులు పాస్టర్ మోసెస్ గారు వచ్చి వాక్యాన్ని అందిస్తారు. Hallelujah. Hallelujah. I thank the Lord for this wonderful time the Lord has given us to listen from the Word. It's a joyful thing to be in the presence of the Lord, even in the midst of these circumstances. ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని సముఖంలో ఈ రీతిగా దేవుని గణపరుస్తూ పాటల ద్వారా ఆయన ఆరాధిస్తూ వాక్యం నుంచి భుజించడానికి కూడా మనకు ఒక అవకాశం దొరుకుతున్నందుకు దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా ఇది ఇట్స్ అ బ్లెస్డ్ థింగ్ టు లిసన్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బికాస్ ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ గివ్స్ అస్ ద స్ట్రెంగ్త్. దేవుని వాక్యము మనల్ని బలపరుస్తుంది. దేవుని వాక్యము మన జీవితంలో కార్యాలు చేస్తుంది. దేవుని వాక్యము ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ ఆ పరిస్థితిలో నిలబడడానికి ఇచ్చే అవకాశము దేవుని వాక్యము. అయితే ఈ సమయంలో దేవాది దేవుని వందనాలు చెల్లిసి ఐ థ్యాంక్ ద లార్డ్ ఫర్ గివింగ్ మీ దిస్ టైమ్ టు షేర్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆన్ దిస్ వండర్ఫుల్ పేజ్ కాల్డ్ గోయల్ ప్రేయర్ హౌస్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ Dr. Vinny for hosting this event, and we are so excited to be a part of this, and especially 40 days of word explosion. It sounds so wonderful. Chala సంతోషకరంగా అది వినగానే అది చాలా సంతోషకరంగా ఉంది. ఏంటంటే వర్డ్ ఎక్స్ప్లోజన్, అది మన ఆశ లేదా అది తపన. దేవుని వాక్యము ఇటువంటి సమయంలో కూడా, వాక్యము పొందలేమన్న సమయంలో కూడా వాక్యాన్ని మనం వాక్యాన్ని వినడానికి మనకు అవకాశం దొరుకుతుంది. అందుకే అది నిజంగా ఎంత కృప. ఆమేన్. మరి ఇంకా సమయం మనం వేస్ట్ చేయకుండా దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరమ తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు మాతో మీరు వాక్యం ద్వారా మాట్లాడనని ప్రార్థిస్తున్నాం ప్రభా. లార్డ్, స్పీక్ టు ఈచ్ వన్ ఆఫ్ us and let your word become real and meaningful in each one of our life. And I surrender everything into thy hand. Sound system, electricity, signals అన్నీ చక్కగుండి ఎందరైతే నీ వాక్యం నుంచి వినడానికి సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరి తపన, ప్రతి ఒక్కరి ఆకలిని నువ్వు తీర్చి ప్రభా ఈ రాత్రి సమయంలో వారిని తృప్తిపరచమని ఈ చిన్న నజరేయుడైన యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రోగ్రామ్కి మెయిన్ థీమ్ మనం చూసినట్లయితే
టేక్ రూట్ అండ్ బేర్ ఫ్రూట్. టేక్ రూట్ అండ్ బేర్ ఫ్రూట్. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే రెండు పదాలు అక్కడ ప్రాముఖ్యమైన పదాలు కనపడుతుంది. రూట్ అండ్ ఫ్రూట్, ఫలాలు, తర్వాత వేరులు గురించి అక్కడ మనం రాయబడింది. వేరులు లేదా రూపింపబడితే ఫలాలు మీ జీవితంలో చూడగలరని అక్కడ ప్రాముఖ్యంగా కనపడుతుంది. వాక్యంలో చూసినట్లయితే వాక్య భాగాన్ని మన తెరిచి చూసినట్లయితే అనేక జాగాల్లో ఈ రూపింపబడము లేదా ఈ రూట్స్ గురించి చాలా ప్రాముఖ్యంగా రాయబడి ఉన్నది. ఎరిమియా రాసిన పుస్తకము 17వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, he is like a tree planted by the waters that sends out its roots by the streams and does not fear when heat comes, for its leaves remain green and it's not anxious in the years of drought, for it does not cease to bear fruit. ఎంత అద్భుతంగా రాయబడినది. ఇక్కడ రాయబడినది, ఏ చెట్టు అయితే నీటి పక్కన రూపింపబడుతుందో ఆ చెట్టుకి ఉన్న వేరులు ఏం చేస్తాయంటే ఆ లోతైన అనుభవంకి వెళ్ళి ఎక్కడి నుంచి అయితే దానికి కావాల్సిన నీరు అది పొందుకుని అది ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినా, ఎండ వచ్చినా, వేడి వచ్చినా, లేదా ఎటువంటి పరిస్థితుల్లో కరువు వచ్చినప్పటికీ అవి ఫలింపక ఆ నిరంతరం ఫలిస్తాయని అక్కడ మనం చూడగలుగుతున్నాం. అదే రీతిగా మనము కీర్తనలు 1వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, he is like a tree planted by the streams of water that yields its fruits in its season, and its leaf does not wither. In all that he does, he prospers. అక్కడ ధన్యుడు ఎవరని చూసినట్లయితే, ఎవరైతే నీటి పక్కన రూపింపబడతారో ఆ రూపింపబడిన వారు ఆయన తగిన కాలమందును ఫలాన్ని ఫలిస్తూ ఆ తర్వాత తన ఆకులు వాడిపోకుండా నిరంతరము ఆ సఫలం తన జీవితంలో చూడగలరని అక్కడ రాయబడింది. అదే రీతిగా మీరు ఎన్నో రోజుల నుంచి ఈ విషయాల నుంచి చాలా మాటలు మీరు వింటూ వస్తున్నారని నమ్ముచున్నాను. అంతేకాదు కానీ అక్కడ రాయబడిన కొలస్సీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 7 చూసినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, therefore as you received Christ Jesus the Lord, so walk in him, rooted and built up in him and established in faith, just as you were taught, abounding in thanksgiving. Hallelujah. As you received Christ, క్రీస్తుని ఏ రీతికి అయితే నువ్వు పొందుకున్నావో ఆయనలో నువ్వు నడవాలి, రూపింపబడాలి, నిర్మింపబడాలి, ఆయన విశ్వాసంలో స్థాపింపబడాలి. ఏ రీతిగా అయితే నీకు నేర్పింపబడ్డాదో ఆ రీతిగా నీ జీవితంలో కనపడాలని అక్కడ మనం చూడగలుగుతున్నాం. అయితే మనం చూసినట్లయితే ఒక చెట్టు గురించి, వేరుల గురించి ఎప్పుడైతే ఆలోచిస్తామో ప్రాముఖ్యంగా మన మనసంతా, మన దృష్టి అంతా ఫలాలపైనే ఉంటూ ఉంటుంది. చాలాసార్లు ఎవరిని అడిగినా, ఎవరిని చూసినా ప్రతి ఒక్కరు మా తలంపు, ప్రతి ఒక్కరు మనసు ఎక్కడ ఉంటుందంటే ఫలాలు, ఫలాలు, ఫలాలు. ఒకవేళ ఒక చెట్టుకి ఫలాలు లేవంటే అయ్యో ఏంటి ఫలించట్లేదు, అయ్యో ఏంటి ఫలించట్లేదు అంటాం. ఒకవేళ చెట్టు ఎండిపోతుందంటే అయ్యో ఏంటి ఇలాగైపోతుంది, ఇలాగైపోతుంది అంటుంది. ఆత్మీయ జీవితంలో చూసినట్లయితే ప్రతి ఒక్కరి తపన ఏంటంటే ఎలాగ ఫలించాలి, ఎలాగ ఫలించాలి, ఎలాగ ఫలించాలి. తర్వాత ఇంకో ఆశ మనలో, వారు ఫలించేస్తున్నారే నేను ఫలించట్లేదే, వారు ఫలించేస్తున్నారే నేను అందరూ ప్రతి ఒక్కరూ చాలాసార్లు వాక్యాలు కూడా మనం ఫలాలపైన మనం కేంద్రించి ఫలాలు ఎలాగ ఫలాలనే ఆటల మీద ఆశించి మనం చూస్తున్నాం. కానీ ఆ ఫలాలు కావాలంటే మొదటిగా మన జీవితంలో వేరు కనబడాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ థీమ్లో కూడా గొప్పగా రాయబడిన టేక్ రూట్ అండ్ బేర్ ఫ్రూట్. నువ్వు ఆ వేరు పారై ఉన్నట్లయితే నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా. అయితే ఒక వ్యక్తి జీవితంలో ఫలాల కన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే వేరులు చాలా ప్రాముఖ్యమైనది. ఈ మధ్య మా జూమ్ మీటింగ్లో ఒక దైవజనంతో మేము ఒక మీటింగ్లో మాట్లాడుతూ మీటింగ్లో వింటున్నప్పుడు ఒక మాట అన్నాడు. ఆయన అన్నాడు ఏంటంటే, ప్రతి ఒక్కరు ఫలాల గురించి చింతిస్తారు, ఫలాలు ఎలా ఫలించాలో అని చింతిస్తారు. కానీ ప్రాముఖ్యమైనది ఏంటంటే నువ్వు రూపింపబడినట్లయితే, నీ వేర్లు లోతైన అనుభవంలోకి వెళ్ళినట్లయితే, నీ వేర్లు లోతైన ఎంత లోతుకి వెళ్ళినట్లయితే, దాని గురించి మనం ఆశించినట్లయితే ఫలాల గురించి చింతించిన అవసరం లేదు. హల్లెలూయా. విన్నారా ఈ మాట?
నువ్వు వేర్ల గురించి ఆలోచించినట్లయితే, వేర్లు ఎంత లోతుకి వెళ్తున్నాయి దాని గురించి నువ్వు చింతించినట్లయితే, వేర్లు సరిగ్గా ఉన్నాయి లేదు దాని గురించి ఆలోచించినట్లయితే, ఫలాల గురించి ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే నీ వేరులు లోతైన అనుభవంలోకి వెళ్ళినట్లయితే అది తప్పనిసరిగా అది ఫలిస్తుంది. ఫలాలు తప్పనిసరిగా వారి జీవితంలో చూడగలరు. హల్లెలూయా. ఎంతమంది జీవితంలో అయితే, ఎందరి జీవితంలో అయితే అటువంటి ఒక బాధ కానీ, లేదా వారి జీవితంలో నిరాశ కానీ, ఫలించట్లేదనే నిరాశ కానీ, ఫలాలు కనపట్లేదని నిరాశ కానీ, ఎవరైనా నీ స్నేహితులు కానీ, నీ సంఘస్థులు కానీ, అయ్యో నీ జీవితం ఏ జీవితము, ఫలాలు లేవు, ఎటువంటి ప్రయోజనము లేదని ఒకరు నిన్ను అన్నంత వలన నువ్వు నిరాశతో కృంగిపోయి నీ గృహంలో నువ్వు ఉన్నట్లయితే, ఈరోజు దేవుని వాక్యం చెప్తుందైతే చెప్పే మాట ఏంటంటే, నువ్వు ఫలాల వైపు చూడక కానీ ప్రాముఖ్యమైనది నువ్వు చూడు. నీ వేరులు ఎక్కడున్నాయో ఒక్కసారి చూసుకో. వేరు ఎంత లోతుగా వెళ్తున్నాయో చూసుకో. నీ వేర్లు సరిగ్గా ఉన్నాయో లేదో దానిపైన నీ మనసు పెట్టినట్లయితే ఆ ఫలాల గురించి చింతించవసరం లేదు. ఎందుకంటే అది సరిగ్గా రూపింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఫలాలు చూస్తాం. నమ్మిన వారు దేవుని ఘనపరచుదాం. హల్లెలూయా. ఒక చెట్టు ఆరోగ్యంగా ఉండాలంటే తనకి సరైన ఆహారము, సరైన పోషకాలు, సరైనవి అది పొందుకోవాలి. అప్పుడే అది ఆరోగ్యముగా ఫలిస్తూ అందరికీ దీవెనకరంగా ఉంటుంది. అంటే ఎక్కడంటే ప్రాముఖ్యము ఒక ఆరోగ్యముగా ఉండాలంటే, ఇఫ్ యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ సెల్ఫ్ హెల్దీ, అయితే మన జీవితంలో ఏం కనపడాలంటే దానికి కావలసిన ఆహారము, ఆ పోషకాలు మన జీవితంలో కనపడాలి. తనకి ఏంటి అవసరం ఉన్నదో, ఒక చెట్టుకి నీరు అవసరం ఉన్నది. అందుకే ఇక్కడ మనం ముందు విన్న వాక్య భాగంలో చూసినట్లయితే, ఏ చెట్టు అయితే నీరు పక్కన రూపింపబడ్డదో అని అక్కడ రాయబడినది. కీర్తనలు చూసినట్లయితే ధన్యుడు ఎవరని చూసినట్లయితే ఏ చెట్టు అయితే లేదా ఏ వ్యక్తి అయితే ఆ నీటి పక్కన రూపింపబడతాడో, లోతైన అనుభవంకి వెళ్తాడో వారు ఫలిస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే నీరు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆరోగ్యకరమైన మట్టి చాలా ప్రాముఖ్యమైనది. అంతేకాదు కానీ ఒక రకంగా చూసినట్లయితే సరైన ఆహారము అవసరత ఉన్నది. అంతేకాదు సరైన వెలుగు కూడా దానికి కావాలి. మంచి కాంతి, మంచి వెలుగు ఉన్నట్లయితే ఆ చెట్టు కూడా బాగా ఫలిస్తుంది. లేకపోతే ఫలించడానికి కొన్ని సమస్యలు ఉండొచ్చు. అన్నీ దానికి మినరల్స్ కానీ, నీరు కానీ, మట్టి కానీ, ఈ అన్నీ మట్టి నుంచి వస్తున్న ప్రతి ఆహారం కానీ ఎక్కడి నుంచి ఏమవుతాయి, ఈ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చూసినట్లయితే అవి ఆ వేరు నుంచి వస్తున్నాయి, ఆ వెలుగు తప్ప. అంటే దాని అర్థం ఏంటంటే ప్రాముఖ్యత ఎక్కడున్నదని చూసినట్లయితే అది వేరులో ప్రాముఖ్యత అక్కడ కనబడుతుంది. వేరులో రూపింపబడితే, వేరు సరైన ప్రాంతంలో సరైన రీతిగా అది కావాల్సిన అన్ని ఇచ్చినట్లయితే ఆ చెట్టు బలముగా ఆరోగ్యముగా కనపడే పరిస్థితి మనం చూడగలం. ఒకవేళ ఆ రీతిగా లేనట్లయితే దాని అర్థం ఏంటంటే వేరులు సరిగ్గా లేవు, పండు సరిగా రావట్లేదు, ఫలాలు సరిగా రావట్లేదు, చెట్టు నెమ్మదిగా ఎండిపోయి పరిస్థితి కనపడుతుందంటే వేరుల్లో ఏదో సమస్య ఉన్నది. అది వేరులు జాగ్రత్త పడిపోతే మన జీవితంలో ఫలాలు కూడా నెమ్మదిగా తొలగిపోతే. అంతేకాదు కానీ ఆ చెట్టు సంపూర్ణంగా ఎండిపోయి మరణించే పరిస్థితి వస్తుంది. ఒకవేళ ఒక చెట్టు గురించి మనం ఆలోచించినట్లయితే, ఏ చెట్టు అనేక దినాలు జీవిస్తుంది లేదా అనేక దినాలు ఉంటుందని చూసినట్లయితే ఏ చెట్టు వేర్లైతే బలముగా ఉంటాయో. హల్లెలూయా. అయితే మనం అన్నిటిని తిప్పి చూసినట్లయితే ప్రాముఖ్యత ఎక్కడ కనబడుతుందంటే ఆ వేరులు మన జీవితంలో ప్రాముఖ్యము. హల్లెలూయా. ఇన్ ఆర్డర్ టు బి ఫ్రూట్ఫుల్ అండ్ ప్రొడ్యూస్ సంథింగ్, ఏదన్నా అంటే ఫలభరితముగా ఉంటూ ఏదన్నా ఫలించాలంటే మన జీవితంలో ఏం కనపడాలంటే ఒక ఆరోగ్యకరమైన వేరులు. అది కూడా ఏంటంటే భూమిలో చాలా లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. వేర్లుంటే సరిపోదు కానీ ఆ వేర్లు ఎలా ఉండాలంటే లోతుగా నాటబడాలి, లోతుగా వెళ్ళాలి. లోతైన అనుభవమే, లోతైన పరిస్థితే ఆ చెట్టుని నిలబెట్టగలదు.
లోతైన అనుభవం లేకపోయినట్లయితే అది బలముగా కనపడదు. ఒక చెట్టును చూసినట్లయితే, ప్రారంభంలో చూసినట్లయితే తన వేర్లు చాలా డెలికేట్గా లేదా పాడైపోవడానికి అవకాశము చాలా మెత్తగా తక్కువగా ఉన్నట్టు కనపడుతుంది. కానీ సరిగ్గా ఒకవేళ అది ఎదిగినట్లయితే, సరైన పోషకాలు దాన్ని పొందినట్లయితే, సరైన ఆ వేర్లకి దొరికినట్లయితే, ఒకవేళ ఆ వేర్లు నెమ్మదిగా లోపలికి వెళ్తున్నట్లయితే తప్పనిసరిగా అది ఏమవుతుందంటే ఒక స్థిరమైన పునాదిగా కనబడి సరైన స్థిరమైన పునాది వచ్చి తను ఏమవుతుందంటే ఆ చెట్టు ఎదగడానికి అవకాశం ఉంటుంది. మనం మత్తయి సువార్తలో 13వ అధ్యాయము 3-8 చూసినట్లయితే అక్కడ ద సోవర్ ఒక పారబుల్ అక్కడ చూస్తున్నాం. విత్తనాలు విత్తేవారి గురించి అక్కడ రాయబడి ఉన్నది. అందరికీ తెలిసిందే, చాలాసార్లు మనం విని ఉంటాం. అక్కడ చూసినట్లయితే అక్కడ విత్తనాలు రకరకాలమైన జాగల్లో అది పడడం మనం చూస్తున్నాం. విభిన్నమైన పరిస్థితుల్లో అది పడడం మనం చూస్తున్నాము. ఆ విత్తనం ఎప్పుడైతే పడుతుందో అక్కడ మనం చూసినట్లే దారంట పడినవైతే మనం చూసాము. అసలు దానికి వేరే అవకాశమే లేదు. కానీ ఆ పక్షులు వచ్చి దాన్ని తినేయడం కానీ అక్కడ నుంచి వెళ్ళిపోవడం అక్కడ మనం చూస్తున్నాం. అంతేకాదు కానీ కొన్ని గింజలు ఎక్కడ పడ్డాయి అంటే ఆ రాళ్ళుతో ఉన్న స్థానంలో పడ్డాయి. అయితే పడినప్పుడు ఏమవుతుంది, ఆ రాళ్ళ ప్రాంతంలో ఏమవుతుందంటే కొంచెం మట్టి అక్కడ కనబడుతుంది. అయితే ఆ మట్టి కనబడగానే మట్టి ఉంది కాబట్టి అది ఆ గింజ ఏమవుతుందంటే మొలకలు మొలిచి తన వేర్లు చిన్నది వస్తూ అది చెట్టు అవడానికి ప్రారంభం అవుతుంది. అయితే అక్కడ చూసినట్లయితే అది ఎంతో కాలం ఉండదు, ఎన్నో రోజులు ఉండదు. అయితే కారణం ఏంటంటే చూసినట్లయితే అక్కడ ఆ ప్రాముఖ్యత ఏంటంటే మట్టి అయితే ఉన్నది కానీ కొంచెం ఉన్నది కానీ ఆ వేర్లు లోతైన అనుభవం వెళ్ళడానికి అక్కడ ఆటంకం కనబడుతుంది. లోతైన అనుభవంలోకి వెళ్ళాలంటే మంచి ఆహారము, మంచి పోషకాలు, మంచి విషయాలు పొందాలంటే లోతైన అనుభవంకి వెళ్ళాలి. చాలాసార్లు మనం చూస్తున్న లోతైన అనుభవం లేకుండా ఫలించాలని ఆశిస్తున్న లోతైన అనుభవం లేకుండా ఒక వృక్షం వలె నిలబడాలి, బలముగా నిలబడాలని ఆశిస్తూ ఉంటాం చాలాసార్లు మన జీవితంలో. అయితే అది ఎన్నడూ సాధ్యము కాదు. ఇక్కడ చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు తన పరిచర్యలో మంచి పారాబుల్స్ చెప్తూ ఆయన చెప్తున్నాడు. లోతైన అక్కడ రాయబడింది, అక్కడ సిన్స్ దే హ్యాడ్ నో డెప్త్ ఆఫ్ సాయిల్, మట్టి లోతుగా లేదు కాబట్టి ఆ వేరు లోతుగా వెళ్ళలేకపోతుంది కాబట్టి ఆ చెట్టుకు కూడా రావడానికి అవకాశం లేదు. దాని అర్థం ఏంటంటే ఈ వేర్లలో చాలా ప్రాముఖ్యము. అంతేకాదు కానీ ఆ వేర్లు ఉండడమే కాదు కానీ లోతైన అనుభవం వెళ్ళడానికి అవకాశం ఉండాలి. ఎప్పుడైతే లోతైన అనుభవంకి వెళ్తుందో తప్పనిసరిగా ఆ వృక్షము నిలబడ్డమే కాదు కానీ ఫలించడానికి, ఫలాలు ఇవ్వడానికి అవకాశం కనబడుతుంది. ఆమేన్. అయితే అక్కడ రాయబడినది ఎందుకు ఆ వేర్లు లోతుగా వెళ్ళపోవడం వలన అక్కడ రాయబడినది ఎండొచ్చి ఏమవుతుందంటే ఆ మొక్క నాశనమై తొలగిపోవడం మనం చూస్తున్నాం. అంతేకాదు కానీ కొన్ని ముళ్ళకంపల్లో పడ్డాయి. ఏమయ్యే ఆ ముళ్ళకంపలు పడితే అసలు వేర్లు కాదు కదా, అది ముళ్ళతో ఇట్ వాస్ క్రష్డ్ అండ్ ఇట్ వాస్ పెరిష్డ్. కానీ ఏం బీజం అయితే మంచి భూమిలో పడ్డాదో అప్పుడేం జరుగుతుంది, మంచి భూమి చాలా అవసరత ఉన్నది, మంచి భూమి ఉన్న అవసరత ఉన్నది. మంచి భూమిలో ఆ విత్తనం పడితే అప్పుడు దానికి ఒక అవకాశం ఉన్నది మంచి వేర్లు రావడమే కాదు కానీ మంచి భూమి కాబట్టి ఎటువంటి ఆటంకం లేవు కాబట్టి ఎటువంటి వారిని ఆపివేయడానికి ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి లోతైన అనుభవంలోకి వెళ్ళగలదు. లోతైన అనుభవంకి ఎప్పుడైతే వెళ్తామో ఆ ప్రాముఖ్యమైన విషయాలని ఏదైతే అవసరం ఉన్నదో అవి పొందుకోవడానికి కూడా అవకాశం అక్కడ కనబడుతుంది. ఒకవేళ ఆ లోతైన అనుభవం లేకపోతే ఏది అవసరంతో అది పొందుకోలేరు. ఎప్పుడైతే అది పొందుకోమో తప్పనిసరిగా వారి జీవితంలో అది నెమ్మదిగా నీరసమై లేకపోతే కృంగిపోయి అది లేదా నెమ్మదిగా అది వెండిపోయి అది చనిపోయే పరిస్థితి కనబడుతుంది. అయితే లోతైన అనుభవం చాలా అవసరం ఉన్నది. వేర్లు ఎందుకు కావాలి? ఫలించాలంటే వేర్లు కావాలి. వేర్లు ఎందుకంటే వేర్ల ద్వారానే. చాలాసార్లు మనం చెట్టు చూస్తే చెట్టుని చూస్తాం కానీ వేర్లు ఎప్పుడు మనం చూడము. కావాలని తవ్వి చూసారంటే మొత్తం చెట్టే పోతుంది. చెట్టుని
చూస్తామే కానీ వేర్లు చూడడం కానీ ప్రాముఖ్యత ఆ చెట్టుకి ఎక్కడ కనబడుతుందని చూసినట్లయితే ఆ వేర్లు ఎంత లోతుగా ఎంత చక్కగా వెళ్ళగలుగుతున్నాయో, ఆ పోషకాలు పొందుకోగలుగుతున్నాయో అది ప్రాముఖ్యత. హల్లెలూయా. మనం మరొకసారి ఆ పదాన్ని చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 7 వరకు మనం చూసినట్లయితే అక్కడ రాయబడింది, వాక్ ఇన్ హిమ్ రూటెడ్ అండ్ బిల్ట్ అప్ ఇన్ హిమ్. ఆయనలో నడుద్దాము, ఆయనలో రూపింపబడదాము, నిర్మింపబడదాము, ఆయన విశ్వాసములో స్థాపింపబడదాము అని అక్కడ రాయబడినది. అక్కడ చూసినట్లయితే ఒక అద్భుతమైన ప్రాముఖ్యమైన వాక్యాన్ని పౌలు రాయడం మనకు చూస్తున్నాం. కొలస్సీయుల సంఘానికి పౌలు రాస్తూ ఆయన తిరిగి వారిని స్మరిస్తున్నాడు. ఏంటంటే మీ పునాది ఎక్కడున్నదో, మీ సంఘ పునాది దేనిపైన ఆధారపడి ఉన్నదో అక్కడ తెలియపరుస్తున్నాడు. వారి వేర్లతో ఉన్న సిస్టమ్ని తిరిగి గుర్తు చేస్తున్నాడు అక్కడ. ఎందుకంటే ఎప్పుడైతే మన యేసుక్రీస్తుని మన నిజమైన రక్షకుడిగా మన హృదయంలో అంగీకరిస్తామో ఆ వేర్లు మన జీవితంలో లోతైన అనుభవంలో వెళ్ళడానికి ఒక ప్రక్రియ ప్రారంభమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన క్రీస్తులో మన వేర్లు లోతుగా వెళ్తూ ఉంటాయో మన పునాదులు ఏమవుతాయంటే స్థిరము, లేదా ఆ చెట్టు స్థిరముగా కనబడుతుంది. అయితే కొలస్సీయులకి పౌలు ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని అక్కడ రాస్తున్నాడు. అది ప్రారంభమైనది. అయితే అక్కడ మనం చూసినట్లయితే మన ఆ లోతైన అనుభవం వెళ్ళడానికి ఒక మంచి భూమి అవసరత ఉన్నది. అక్కడ పౌలు అందుకే అక్కడ తెలియపరుస్తున్నాడు ఏంటంటే, దీస్ రూట్స్ కెన్ బి బిల్ట్ అండ్ ఎస్టాబ్లిష్డ్. ఈ వేర్లు చూసినట్లయితే అవి నిర్మింపబడగలదు లేదా స్థాపింపబడగలదు. వేర్లు అదేదో ఒకేసారి అది గింజ నాటగానే వేర్లు తనకు తానే పెద్దవైపోయేది అయిపోదు, కానీ దానికి ఒక సమయం ఉంటుంది. అది నిర్మింపబడగలదు, దానికి ఒక సమయం, ఒక ప్రక్రియ ఉన్నది. అది ఎప్పుడైతే జరుగుతుందో అది నెమ్మదిగా అది జరిగి అది ఏమవుతుందంటే ఒకే రోజు ఒకే సమయంలోనే లోతైన అనుభవంలోకి మనం వెళ్ళాం. అది వేర్లు ప్రారంభంలోనే లోతైన అనుభవంలోకి వెళ్ళదు, కానీ నెమ్మదిగా కొన్ని విషయాలు తన జీవితంలో అవసరత ఉన్నది. ఎప్పుడైతే అది పొందుకుంటుందో లోతైన అనుభవంలోకి తను వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏం చేస్తే లోతైన అనుభవంలోకి వెళ్తామో అది ప్రాముఖ్యమైనది. ఏ రీతిగా లోతైన అనుభవంలోకి మనం వెళ్ళగలమో అది ప్రాముఖ్యమైనది. లోతైన అనుభవం మన జీవితంలో అవసరత ఉన్నది. ఈ దినాల్లో, ఈ చివరి దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో ఒకవేళ ఏదైనా అవసరత ఉన్నదని చూసినట్లయితే అదైతే లోతైన అనుభవము. చాలా మంది భయపడిపోయి మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు చూసి, మన చుట్టూ జరుగుతున్న ఆ పరిస్థితులు ఆ భయంకరమైన మరణముతో కూడినది, ఆర్థికమైన సమస్యలతో కూడినది, కుటుంబ పరిస్థితులు కానీ ఇవన్నీ చూసినట్లయితే ఎందరో చాలా మంది కృంగిపోయి నిరాశతో ఏం చేయాలో తెలియక వారు జీవిస్తున్న జీవితాలు, కుటుంబాలు మనం చూడగలము. అయితే ఈ అన్ని పరిస్థితుల్లో ఒకవేళ నిలబడాలంటే, ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు స్థిరముగా ఉండాలంటే నీ జీవితంలో నీ వేర్లు లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. హల్లెలూయా. ఎంతవరకైతే ఆ లోతైన అనుభవంకి వెళ్ళమో ఈ పరిస్థితుల్లో మనం నిలబడలేము. ఒక వ్యక్తి ఎలాగ నిలబడుతున్నాడని చూసినట్లయితే మన చెప్పగలం ఏంటంటే లోతైన అనుభవంలోకి ఆయన వెళ్తున్నాడు కాబట్టి, లోతైన అనుభవంలోకి వెళ్తున్నాడు. సో బీయింగ్ డీప్లీ రూటెడ్ అంటే లోతైన అనుభవం అంటే దాని అర్థం ఏంటంటే, లేదా అటువంటి అనుభవం కావాలంటే మన జీవితంలో ఏం జరగాలి, ఏం చేయాలంటే హ్యావింగ్ ఎ స్ట్రాంగ్ డిజైర్ టు నో గాడ్. ఆయన యేసు క్రీస్తు గురించి తెలియాలి అనే ఆశ మన జీవితంలో కనపడాలి. అండ్ లవింగ్ క్రైస్ట్. ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ, ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ నేను ఆయన తెలుసుకోవాలి, ఆయన గురించి నేను ఇంకా తెలుసుకోవాలి, ఆయన ప్రేమ గురించి ఇంకా నేను రుచి చూడాలి.
చాలాసార్లు క్రైస్తవ జీవితం ఎలాంటి జీవితం అయిపోతుందంటే, ఏదో యేసు గురించి కొన్ని విషయాలు తెలుసు, ఏదో ఒక అద్భుతం చూసో, ఒక ఆశ్చర్య కార్యం చూసో అదే యేసయ్య అనుకుంటున్నారు. కానీ యేసయ్య నువ్వు అనుకున్న దానికన్నా గొప్పవాడు, శక్తిమంతుడు. ఆయన కార్యాల్లో ఆయన చేసే విషయాలన్నీ మన ఆలోచన కన్నా చాలా భయంకరమైనవి. He is no ordinary God. He is no ordinary person. He is beyond our imagination. అందుకే పౌలు జీవితంలో చూసినట్లయితే, పౌలు నీ జీవితంలో ఏ ఆశ, నీకేం కోరిక, ఈ ధనమా, ఈ లోకరహితమైన విషయాలు అంటే పౌలు అంటాడు ఈ అన్ని పెంట కుప్పతో సమానం అంటున్నాడు. ఎందుకు తెలుసా? యేసు క్రీస్తు ఇంకా తెలుసుకోలే. అయ్యా పౌలు గారు, మీ జీవితంలో యేసయ్యని గురించి తెలిసి కదా, ఎంత గొప్పగా వర్ణిస్తున్నారు కదా, ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలంటున్నారు ఏంటి? ఈ రోజుల్లో మళ్ళీ ఏమన్నా, నాకు తెలుసయ్యా యేసు అంటే ఏంటో తెలుసు అయ్యా, యేసయ్య అంటే ఏంటో నేను రుచి చూసానయ్యా, సరిపోయింది అన్నట్టుగా మాట్లాడతాం. కానీ పౌలుని అడిగినట్లయితే నాకు సరిపోదు. ఐ వాంట్ టు నో హిమ్ మోర్. మనం లోతైన అనుభవంలోకి ఎందుకు వెళ్ళకపోతున్నాం తెలుసా? మనం వేరే లోపలికి లోతైన అనుభవంలోకి ఎందుకు వెళ్ళట్లేదంటే మనకి ఆశ లేదు. వీఆర్ నాట్ హ్యావింగ్ ఎ డిజైర్ ఇన్ అవర్ హార్ట్. ఏదో సాధారణమైన ఆశ కదండి, బలమైన ఆశ, కోరిక మన జీవితంలో లేకపోతే మనం దాని గురించి ఆశించపోతే లోతుగా వెళ్ళలేము. లోతుగా వెళ్ళలేకపోతే ప్రాముఖ్యమైన విషయాన్ని మన జీవితంలో కోల్పోతున్నాం. అయితే మన క్రైస్తవ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో చూసినట్లయితే ఎందుకు నేను ఇలా కృంగిపోతున్నాను, ఎందుకు ఇలాగ నా జీవితం అయిపోతుంది, ఎందుకు ఫలాలు కనబట్టలేదంటే మన లోతైన అనుభూతుల్లోకి వెళ్ళడానికి ఆశించట్లేదు. పుట్టి ఫలాల వైపే చూస్తున్నాం. కానీ అయ్యో ఆ ఫలాలు రావాలంటే లోతుగా వెళ్ళాలి. లోతుకు వెళ్ళడం దాని అర్థం ఏంటంటే ఆయన ఇంకా నేను తెలుసుకోవాలి. హల్లెలూయా. నిన్న నేను తెలుసుకున్న యేసుక్రీస్తు గురించి ఏదైతే నేను తెలుసుకున్నానో ఈరోజు దానికన్నా మిన్న, దానికన్నా గొప్పది. హల్లెలూయా. He's not the same what you thought yesterday. He's more better. He's sweeter than honeycomb అంటాడు. హల్లెలూయా. Taste and see that the Lord is good. రుచి చూచి అంటే ఒక్కసారి రుచి చూసి ఇవేదో ఈ లోకరీతమైన ఆహారం కాదని ఒకసారి రుచి చూసి చాక్లెట్ బాగుంది, బిర్యానీ బాగుంది, అది కాదండి. ఇది ఎంత రుచి చూస్తావో, ఎంత ఆయన తెలుసుకోవడానికి ఆశిస్తావో, ఆయన ప్రేమ గురించి ఎంత ఆసక్తితో ఇంకా తెలుసుకోలేను, అది ఎంత లోతంటే అది ప్రాముఖ్యమైన మామూలుగా కాదండి. నువ్వు ఎంత తవ్వుతే అంత లోతైన గొప్ప అనుభవాన్ని మన జీవితంలో చూడగలం. హల్లెలూయా. అందుకే రూపింపబడ్డాం. ఈ వేర్లు లోతుకి వెళ్తున్నాయా లేదా ఒకసారి ఆలోచించాలి. చాలాసార్లు మనం ఆయన తెలుసుకోవడానికి బాధాకరమైన విషయాలు మన జీవితంలో వచ్చి లోతైన అనుభవంలోకి వెళ్లకుండా మనం కృంగిపోతున్నాం. బాధాకరమైన విషయాలు ఏంటని చూసినట్లయితే మేబీ యువర్ ప్రైడ్, యువర్ బ్లెస్సింగ్స్, యువర్ సాటిస్ఫైడ్, తృప్తి పొంది ఓకే ఇది దొరికింది చాలు, ఇది ఉంది చాలు, దీనితో సరిపెట్టుకున్నాం, ఏసే ఇంతే అనుకున్నాం. చాలాసార్లు ఎలాగెళ్ళిపోతున్నాం అంటే ఒకవేళ కొన్ని కార్యాలు జరగకపోతే అయ్యో అసలు నువ్వు ఉన్నావా, నువ్వు వింటున్నావా, నువ్వు చేస్తావా అనే పరిస్థితికి వచ్చేస్తున్నావు. ఎందుకంటే ఆయన లోతైన అనుభవంలోకి వెళ్ళలేదు. ఆయన ఏం చేయగలడో ఇంకా మనం ఆ లోతుగా మనం వెళ్ళలేదు. ముత్యాలు ఎక్కడ దొరుకుతాయండి? ఒకవేళ నువ్వు ముత్యాలు కావాలని సముద్రం పైన నెతికినట్లయితే ఎప్పుడైనా ముత్యాలు కనబడతాయా, దొరుకుతాయా? అవి ఎన్నడూ దొరకవు. ముత్యాలు కావాలంటే లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. యూ నీడ్ టు గో డీపర్ అండ్ డీపర్ అండ్ డీపర్. ఎప్పుడైతే లోతు అనుభవంలోకి వెళ్తాం, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి సో ఈజీ. యూ హ్యావ్ టు గో డీపర్. ఎప్పుడైతే లోతైన స్థానానికి వెళ్తావు అప్పుడు ముత్యాలు కనబడతాయి. హల్లెలూయా. యేసుక్రీస్తులో లోతైన అనుభవంలోకి ఆయన అంటే పరిస్థితులు ఎలాగున్నప్పటికీ, ఎందుకన్నానంటే పరిస్థితులు ఎలాగున్నప్పటికీ, ఎందుకంటే ముత్యాలు కావాలంటే ఎప్పుడైతే లోపలికి వెళ్తావో ఆక్సిజన్కి కష్టం ఉంటుంది, చుట్టూ మనకి ఎవరు కనపడరు, ఎక్కడ చూసినా నీరు తప్ప ఇంకేం కనపడదు, ఎలాగుంటుందో ఏమవుతుందో తెలియదు. అందుకే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఆ పరిస్థితి చూసి భయపడి పైకి వచ్చామంటే ముత్యాలు కనపడవు, ముత్యాలు దొరకవు, విలువైన విషయాలు మన జీవితంలో పొందుకోలేము. చాలాసార్లు మన పరిస్థితులు చూసి, చాలాసార్లు మన చుట్టూన్న విషయాలు చూసి మనం ఆగిపోయి ఇంతతో చాలే, ఇంతనేమోలే, ఇంకా చాలాసార్లు ఎలాగంటామంటే దేవుడు అవ్వదేమోలే, ఈ కార్యం జరగదేమోలే, ఇది జరగదేమోలే అనే పరిస్థితి మన జీవితంలో, ఫలాలు రావేమోలే, ఇంతనేమోలే అనుకున్న చాలా మంది ఉంటారు.
ఇంతేమో లేటండి, నా దేవుడు నీ దేవుడు యేసుక్రీస్తు గొప్పతనం ఏంటంటే నువ్వు ఎంత లోతుకి వెళ్తే నీ ఊహకు మించినది. యు విల్ నెవర్ బి ఏబుల్ టు రియలైజ్ వాట్ గాడ్ కెన్ డూ ఇన్ అండ్ త్రూ యువర్ లైఫ్. అయితే అది జరగాలంటే, నువ్వు ఆయన గురించి తెలుసుకోవాలంటే, ఆయన ప్రేమను ఇంకా అర్థం చేసుకోవాలంటే, పరిస్థితులు ఎలాగున్నప్పటికీ ఆయన ఇంకా తెలుసుకునే ఆశ, తృష్ణ మన జీవితంలో కనబడాలి. హల్లెలూయా. మరి ఈ పేజ్ ద్వారా వారు ఆశించింది ఏంటంటే ఆ లోతైన అనుభవంలోకి వెళ్ళాలి, ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలి. జనాలు ఎప్పుడైతే తెలుసుకుంటారో తప్పనిసరిగా ఇటువంటి పరిస్థితులు నిలబడతానన్న ఆశతో ఈ 40 దినాల వాక్య విప్లవము అక్కడ కనపడాలని ఆశించారు. దాని కారణం ఏంటంటే ఈ లోతైన అనుభవంలోకి వెళ్ళడానికి. హల్లెలూయా. ఎప్పుడైతే నీ లోతైన అనుభవం ఉంటుందో నీ ఆరాధన, నీ పాటలు కూడా ఒక దీవెనకరంగా ఉంటాయి. హల్లెలూయా. అంతేకాదు కానీ లోతైన అనుభవం వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే ఆయన నడిపింపుకి వీ నీడ్ టు బి సబ్మిటింగ్ టు హిస్ లీడింగ్ అండ్ ట్రస్టింగ్ హిస్ పవర్. ఆయన నడిపింపుకి మనం ఏం చేయాలంటే మనం సమర్పించుకోవాలి. ఆయన శక్తిని మనం నమ్మాలి. హల్లెలూయా. ఆయన శక్తిమంతుడు. ఆయన శక్తిమంతుడు నమ్మకం లేకపోతే నువ్వు ఏది నీ జీవితంలో సాధించలేవు. ఒక చిన్న బిడ్డను చూసినట్లయితే ఆయన తండ్రి ఉన్నాడని ఆయన ఏది చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. ఆయన తండ్రి లేడు, పక్కన లేడు, ఆయన ఏం చేయలేడు అనుకున్నాడు అనుకోండి, తన జీవితంలో ఏదీ సాధించలేడు. చాలాసార్లు మన జీవితంలో నీ తండ్రి, నా తండ్రి, జీవం కలిగిన దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఉంటూనే ఆయన నమ్మారు కాబట్టి ఆయన బిడ్డలుగా తీర్చబడినాక కూడా ఆయన ఎంత శక్తిమంతుడో, ఎంత గొప్పవాడో చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం, నమ్మలేకపోతున్నాం, ఆయన మీద నమ్మకం పెట్టలేకపోతున్నాము. లోతైన అనుభవంకి వెళ్ళాలంటే ఆయన శక్తి మీద నమ్మకం మన జీవితంలో పెంచుకోవాలి. ఆయన నడిపింపుకి మనం సమర్పించుకోవాలి. కొన్నిసార్లు ఆయన నడిపింపు విచిత్రంగా కనపడవచ్చు. ఇప్పుడు అబ్రహాం గారి జీవితంలో చూసినట్లయితే నీ జనులను, నీ బిడ్డలను, ప్రతి నీ ఆస్తులు పాస్తులు ఏవి అన్ని విడిచిపెట్టి నేను పంపిస్తున్న స్థానానికి వెళ్ళు అంటే ఇంకేం ఆలోచించకుండా ఆయన ఎలా నడిపిస్తున్నాడో ఇలాగ వెళ్ళాలా ప్రభు అనుకుంటూ వెళ్ళిపోయాడు తప్ప, అదే నీవు నేనైతే ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఎంత దూరము, ఏంటి పట్టుకెళ్ళాలి, అయ్యా అంత దూరం వెళ్ళాలా, ఇక్కడ ఉంటే సరిపోదా అనే వ్యక్తులు మనం. అంటే ఎప్పుడైతే ఆయన చిత్తానికి సమర్పించుకోమో మన జీవితంలో లోతైన అనుభవంలోకి వెళ్ళాం. అబ్రహాం గారి విశ్వాసాలకి తండ్రిగా అన్నారంటే ఊరికనే కాదండి, లేదా ఆయనకి వేరే రకమైన శక్తి బలం ఉన్నదని కాదండి. తన జీవితంలో దేవుని నడిపింపుకి సమర్పించుకున్నాడు. అంతేకాదు కానీ ఆ దేవుడు ఎవరైతే నన్ను నడిపిస్తున్నాడో సర్వశక్తిమంతుడు, ఆయన నడిపించగలడు. ఎక్కడికైతే నడిపిస్తానంటాడో అక్కడికి తీసుకెళ్ళడనే నమ్మకం ఆయన పైన ఉన్నది. ఎప్పుడైతే మనం డీప్ రూటెడ్ లేదా లోతైన అనుభవం అంటే దాని అర్థం ఏంటంటే ఆయన నడిపింపుకి మనం సమర్పించుకోవడం. అంతేకాదు కానీ ఆయన శక్తిని నమ్మడం. హల్లెలూయా. దాంతోపాటు ఇంకో ప్రాముఖ్యమైన విషయం మనకు కనపడాలంటే ఫైండింగ్ అవర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. మన పరిచయము ఏంటో అది ఒకసారి గుర్తెరగాలి. చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. మన జీవితంలో కొన్ని కార్యాలు జరగగానే మనం ఎవరమో, మన క్రీస్తులు, మన పరిచయం ఏంటో అది మర్చిపోయి మన పరిచయాలు వీ వాంట్ టు బ్రింగ్ అవర్ ఐడెంటిటీ. వీఆర్ ఫోకస్డ్ ఆన్ అవర్ ఐడెంటిటీ దట్ ఇట్ షుడ్ బి హైలైటెడ్, అవర్ ఐడెంటిటీ టు బి ఫార్వర్డెడ్. మన పరిచయం వల్ల మన జీవితంలో ముందుకు వెళ్ళలేము కానీ, మన పరిచయం మన లోతైన అనుభవంలోకి తీసుకెళ్ళదు కానీ, మన పరిచయం క్రీస్తులో ఏంటో అది తెలుసుకున్నట్లయితే మనం ఇంకా లోతైన అనుభవంలోకి వెళ్ళగలము. హల్లెలూయా. నా పరిచయము ఏంటి? క్రీస్తు వల్ల నా పరిచయము. నేనేమై ఉన్నానో నీ దయ వలనే యేసయ్యా. నేనేమై ఉన్నానో అది ప్రతి వేళ, ప్రతి సమయంలో మన జీవితాన్ని తాకుతూ ఉండాలి, తెలియపరుస్తూ ఉండాలి. ఏంటంటే నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. మనం పొందుకున్న విషయాల గురించి ఎంతో గర్విస్తూ ఉంటాం. దానివల్ల ప్రయోజనం కాదు, క్రీస్తులో గర్వించాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే నా పరిచయం ఏంటో తెలిసినట్లయితే, గుర్తెరిగినట్లయితే నేను వణుకను, ఐ విల్ నాట్ బి షేకెన్.
బట్ ఐ స్టాండ్ ఫర్మ్. నేను స్థిరముగా నిలబడగలను. హల్లెలూయా. చెప్పడమే కాదు కానీ ఆ క్రీస్తులో నా పరిచయం అనేది తెలియడమే కాదు కానీ దాని రీతిగా మనం నడవాలి. నేను ఎవరినంటే క్రీస్తుని పోలిన వాడిని, క్రీస్తు బిడ్డని, క్రీస్తుని పోలి నడిచిన వాడిని అన్నట్టుగా మన దైనిక జీవితంలో, మన కార్యములో, ప్రతి విషయంలో అది ప్రాక్టికల్ లైఫ్లో కనబడాలి. నేను క్రీస్తుని చెందిన వాడినని. అంతేకాదని ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి దినము, అంటే అప్పుడప్పుడు కాదండి, ప్రతి దినము మన ఆశతో మనం ప్రయత్నించాలి ఏంటంటే ఆయన ప్రేమలో ఎదగడానికి. ఎప్పుడైతే ఇది జరుగుతున్నాయి దాని అర్థం ఏంటంటే లోతైన అనుభవంలోకి వెళ్తున్నాం. మన వేర్లు లోతుగా ఏ చెట్టు వేర్లు అయితే లోతుగా వెళ్తాయో అది ఆ మట్టిని గట్టిగా పట్టుకోగలదు. వేర్లు ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటాయో ఆ చెట్టు దృఢముగా నిలబడగలదు. హల్లెలూయా. ఇవన్నీ జరగకపోతే ఇప్పుడు మనం వింటున్నాం, చుట్టూ తుఫాన్ పరిస్థితులు కనబడుతున్నాయి. ఏ రీతిగా ఉంటుందో ఎలాగుంటుందో తెలీదు. ఈ తుఫానులో ఒకవేళ చెట్లన్నీ నిలబడి ఉండాలంటే ఏ చెట్లు నిలబడగలవని చూసినట్లయితే ఏ చెట్లు వేర్లైతే లోతుగా ఉండి ఈ భూమిని గట్టిగా పట్టుకుని ఉంటాయో అవి ఎటువంటి తుఫాన్ వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎంత గాలివాని కొట్టినా అవి నిలబడగలవు. హల్లెలూయా. When we are rooted in Christ, there will be no way the things of this world, the troubles of this world can shake us. Hallelujah. క్రీస్తులో రూపింపడినట్లయితే మనల్ని ఎవరు కూడా తీసి పారివేయలేరు. నో వన్ హ్యాస్ ద పవర్ టు అప్రూట్ యూ ఫ్రమ్ యువర్ లైఫ్. యూ విల్ బి రూటెడ్ స్ట్రాంగ్. హల్లెలూయా. క్రీస్తులో రూపింపడినట్లయితేనే, అది మన క్రీస్తులో ఎప్పుడైతే రూపింపడతామో అప్పుడు మన జీవితము అద్భుతంగా ఉంటుంది. తుఫాన్లు కానీ వానలు కానీ ఈ పరిస్థితులు ఏవి కూడా మనల్ని ఏం చేయలేవు. ఏ రకముగా మన జీవితంలో భయాన్ని కానీ ఆందోళన కానీ మన జీవితంలో తీసుకురాదు. అయితే ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే లోతైన అనుభవం కొంతమందికి ఉండదని కాదు, లేదా వేరు లోతుగా వెళ్ళడం ఉండదని కాదు, కానీ ప్రాముఖ్యం ఏంటంటే ఎక్కడ మీ వేర్లు లోతుగా వెళ్తున్నా అది ప్రాముఖ్యం. ఇంకో ప్రాముఖ్యమైన ప్రశ్న మీ జీవితంలో పెడుతున్నా. లోతైన అనుభవంలోకి మీ వేర్లు లోతుగా వెళ్తున్నాయి, కానీ ఎక్కడ వెళ్తున్నా అక్కడ అది ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో నీ వేర్లు లోతుగా వెళ్తున్నట్లయితే, ఒకవేళ నీ ఈ ఆర్థికమైన విషయాల్లో లోతుగా వెళ్తున్నట్లయితే, యవనరాళ్ళు ఉన్నట్లయితే, ప్రేమనే భయంకరమైన ఆ మట్టిలో కానీ భయంకరమైన విషయాల్లో లోతైన అనుభవంలోకి వెళ్ళినట్లయితే నీ జీవితంలో ఫలాన్ని చూడలేవు, శాంతికరమైన ఫలాన్ని చూడలేవు. ఒకవేళ రూపింపడ్డం అంటే నీ వేరు లోతుకి వెళ్ళాలంటే క్రీస్తు తప్ప వేరే ఎక్కడ కూడా ఎటువంటి ప్రయోజనము లేదు. హల్లెలూయా. లోతైన అనుభవం అంటే మాకు అర్థం అవట్లేదండి, తెలియట్లేదు అన్నవాడు ఎవరు లేరు ఈ రోజుల్లో. ఎందుకంటే ప్రేమ గురించి చెప్పండి ఎవరికైనా, లోతైన అనుభవంలోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఎంత లోతు అంటే అసలు భయంకరమైన లోతులోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ లోకరీతమైన ఈ రోజుల్లో డబ్బు విషయంలో చూసినట్లయితే అయ్యో తండ్రి లేదు, తల్లి లేదు, ఎటువంటి సంబంధాలు కూడా లేవు. అది పొందుకోవడానికి ఎంతైనా తెగించడానికి సిద్ధంగా. అంటే దాని అర్థం ఏంటంటే లోతైన అంటే ప్రాముఖ్యమైన విషయాల గురించి వారికి తెలుసు, అయితే అవి కాదండి ప్రాముఖ్యం. అయితే ఫలాలు కనబట్టలేదు, ఏమి అద్భుతం కనబట్టలే, ఏమి జరగనట్టు కనబట్టలేదు, నేను కృంగిపోయినట్టు ఉంటున్నాను, ఎందుకు ఈ భయము, ఎందుకు ఈ నిరాశ ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే దాని కారణం ఏంటంటే నీ వేర్లు సరైన స్థానములో లోతుగా వెళ్ళలేదు. అది ఎక్కడ వెళ్ళాలి అని చూసినట్లయితే సరైన స్థానం ఏంటని చూసినట్లయితే క్రీస్తు తప్ప వేరే ఎక్కడ కూడా నువ్వు రూపింపడినట్లయితే నువ్వు నిలబడలేవు. ఇంకెక్కడైనా అది కొంతకాలమే, కానీ క్రీస్తులో ఎవరైతే రూపింపడతారో, హల్లెలూయా, ఎవరైతే క్రీస్తులో రూపింపడతారో వారి జీవితంలో వారు అద్భుతాలు వారి జీవితంలో చూడగలరు. హల్లెలూయా. అయితే వేర్లు చాలా ప్రాముఖ్యము, లోతైన అనుభవము ప్రాముఖ్యము. అయితే ఇంకో ప్రశ్న కూడా, ఎక్కడ రూపింపడ్డావో అది ఇంకో ప్రశ్న మన జీవితంలో ప్రశ్నించుకోవాలి. అది తెలుసుకున్నట్లయితే నువ్వు మారాలి, క్రీస్తులో రూపింపడాలి. అయితే క్రీస్తులో ఎలాగా లోతైన అనుభవంలోకి వెళ్ళగలమో
కొన్ని విషయాలు మీ సముఖంలో పెట్టాను. అవి చూసినట్లయితే ఫలాల గురించి ఇంక చింతించరు. ఎందుకంటే తప్పనిసరి క్రీస్తులో రూపింపబడి నువ్వు లోతైన అనుభవంలోకి వెళ్తున్నట్లయితే తప్పనిసరిగా నీ జీవితంలో ఫలాలు కనబడతాయి. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని వందనాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు దృఢమైన ఫౌండేషన్. హీస్ ఎ ఫర్మ్ ఫౌండేషన్. హీస్ ఎ సాలిడ్ రాక్, ట్రీ ఆఫ్ లైఫ్. అది ప్రాముఖ్యమైన ఆయనలో మనం రూపింపబడదాం, మనం నిలబడగలం. రండి, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని దేవుని సముఖంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరమ తండ్రి నీకే వందనాలు. Gracious Lord, loving Heavenly Father, we praise and thank you for this evening, O Lord. Lord, thank you, Lord, for speaking to us through your words, Lord. Lord, many a times we forget that we are unable to bear fruits because our roots haven't gone deep, O Lord. Lord, even if it has gone deep, we have gone on a wrong place, O Father. Lord, I pray, ప్రభా, ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను ప్రభా, వింటున్నవారు ప్రతి ఒక్కరి జీవితంలో ఫలాలు కనబడట్లేదనే నిరాశగా ఉన్నవారి జీవితంలో నేను ప్రార్థించేది ఏంటి ప్రభా, వారి జీవితంలో క్రీస్తునే ఆ స్థిరమైన ఆ స్థానములో పడడానికి నువ్వు కృప చూపించండి. లోతైన అనుభవంలోకి వెళ్ళడానికి నువ్వు కృప చూపించండి ప్రభా. తప్పనిసరిగా వారి జీవితంలో రాబోయే దినములో వారు ఆశకు మించినది, బియాండ్ దర్ ఇమాజినేషన్, దే గోయింగ్ టు సీ ఫ్రూట్స్ ఆఫ్ ఫాదర్. లార్డ్, మోర్ దెన్ దెమ్ లార్డ్, పీపుల్ అరౌండ్ దెమ్ విల్ సీ ద ఫ్రూట్స్ అండ్ గ్లోరిఫై యువర్ నేమ్ ఆఫ్ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ టైమ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ స్పీకింగ్ టు అస్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైమ్. లార్డ్, బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ప్రతి ఒక్కరి ద్వారా నీ నామం గణపరచబడాలని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మీ జీవితంలో కూడా వేర్ల గురించి ఒకసారి ఆలోచించండి. ఎలాగున్నాయో, ఎక్కడున్నాయో. తప్పనిసరిగా ఇంక ఫలాల గురించి చింతించుకొని మీరు సంతోషంగా వెళ్తారు. ఎందుకంటే తప్పనిసరిగా ఫలాలు పొందరు. God bless you all, and once again may God bless Dr. Vinny for putting up this wonderful event. May God bless the remaining days to glorify the name of the Lord through word explosion. God bless you all. Have a wonderful time. Thank you, Pastor Moses. And on behalf of Igniters Worship Band and on behalf of Lighthouse Church, we appreciate Dr. Vinny for taking this wonderful step. ఈ అద్భుతమైన ఈ స్టెప్ని తీసుకున్న డాక్టర్ వినీ గారికి మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా గోయల్ ప్రేయర్ హౌస్ మదనేపల్లి వారికి మా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఇంకా మిగతా రోజులు కూడా ఇంకా 18 days ఉన్నాయి. మీరు అద్భుతమైన సందేశాలు మీరు వినబోతున్నారు, అద్భుతమైన ఆరాధన మీరు చేయబోతున్నారు. కనుక ప్రార్థనా పూర్వకంగా ప్రతి దినము కూడా ఈ ప్రోగ్రాంలో పాలు పొందుకోండి, దైవ దీవులు మీరు పొందుకోండి. దేవుడు మనందరిని దీవించునుగాక. థ్యాంక్ యూ సో మచ్.